జనసేనలో కొంతమంది కోవట్లు చేరారని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ కామెంట్ చేశారు. వారి వల్ల పార్టీకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనకు పదవులు టికెట్లతో పనిలేదని స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్ చెప్పింది చేయడమే తన లక్ష్యమంటున్న చంద్రశేఖర్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. సేవే లక్ష్యం, పని చేయని వారిని ప్రశ్నించడమే టార్గెట్. ఇది పవన్ కళ్యాణ్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం అక్షరాల్లో అమలవుతుంది ఎక్కడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం. ముఖ్యంగా ఏదైతే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నాయో ఆ పొత్తు సమంగా వెళ్తుందని చెప్పడానికి మన వెనకాల చూస్తున్న ఫ్లెక్సీ కూడా నిదర్శనం. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని పెట్టి జనసేన రామచంద్రపురం ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఒక విధంగా పొలిటికల్గా ముందుకెళ్తూ, రెండో విధంగా అడగందైనా అమ్మాయినా పెట్టదు, కానీ అడగకుండా కూడా చంద్రశేఖర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరైనా కుటుంబంలో చనిపోతే డొక్కా సీతమ్మ, ఆంధ్ర అన్నపూర్ణగా పేరు, ఆవిడ పేరిటే డొక్కా సీతమ్మ ఆసరా పేరిట నెల రోజులకి సరిపడా నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆదుకుంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన సేవే పరమార్థం ఉన్నదానికి నిదర్శనంగా నిలిచారు. పవన్ కళ్యాణ్ చెప్పిందే వేదంగా పనిచేస్తున్న ఇన్ఛార్జి చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఈ సేవే పరమావధి అనడానికి నిదర్శనం మీరు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి డొక్కా సీతమ్మ ఆసరా పథకంలో ఇస్తున్న వసూలే కారణం. ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే మీ ఆలోచన అనేది మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చిందండి. అదేవిధంగా తర్వాత రీసెంట్గా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చేయడమే మన ప్రథమ లక్ష్యం, అందులో భాగంగానే రాజకీయాల్లోకి నేను వచ్చాను. ప్రజలకు సేవ చేయడం కోసమే మీరందరూ కూడా నిలబడాలని చెప్పేసి మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాము. కానీ ఏ సేవా కార్యక్రమం చేసినా సరే ప్రజల్లో వాళ్ళకి అవసరం ఏంటి, వాళ్ళ కష్టాలు ఎక్కడున్నాయి అనే దాని మీద నేను రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి ఇంటికి కూడా కష్టాల్లో నష్టాల్లో అన్నిటిలోని కూడా ప్రతి ఇళ్ళకి వెళ్ళటం జరుగుతుంది. జనసేన ఇక్కడ డిసైడ్ చేసే ఓటు బ్యాంక్గా మారింది. ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం ఆ రోజు అయితే మాత్రం గెలుపులను ఓటమి చేసింది, ఓటమిని గెలుపులు చేసింది జనసేన పార్టీ. ఇప్పుడైతే మాత్రం ప్రజలందరూ కూడా జనసేన వైపే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అయితే చాలా ఎస్సీ పేటలకి నేను వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది, చాలా సంఘాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఈసారి మీ వెంట ఉన్నామండి, మీరు మా కష్ట సుఖాల్లో మీరు ఉన్నారు, మీ జనసేన పార్టీ ఎక్కడ చిన్న మా కరోనాలో కానీ లేకపోతే ఎక్కడ కానీ ఖచ్చితంగా మీరు అందరూ మా ముందుండి మీరు మమ్మల్ని మాకు కష్టాల్లో మీరు ఆదుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈసారి మాత్రం ఖచ్చితంగా జనసేన గెలుపు కోసం, మీ గెలుపు కోసం, అంటే నా గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేస్తారని చేసి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి హామీ తీసుకున్నామండి. మీరు నిజాయితీగా ఒప్పుకున్నారు. కానీ ఆయన ఉండేది కాకినాడ రూరల్ సిరిపురం, ఆయన నివాసం కాకినాడ రూరల్. కాకినాడ రూరల్ లేదంటే కాకినాడ సిటీ వదిలి అక్కడ నాయకులకి భయపడి ఇక్కడికి వచ్చాడు అనుకోవచ్చా? అది భయపడి కాదండి. రామచంద్రపురం నియోజకవర్గం ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం. గెలిచే నియోజకవర్గంలో చాలా అంటే మనం ఆ ఫ్రూట్ మనం ఎంజాయ్ చేద్దామని కొంతమంది వస్తుంటారు, లేదా కొంతమంది కోవట్లు వస్తుంటారు. అదేవిధంగా మన చంద్రశేఖర్ రెడ్డి గారిని చూశారు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారంటే మన జిల్లాలో జనసేన ఎక్కడైతే బలంగా ఉంటుందో దాన్ని పాడు చేయడానికి కొంతమందిని ప్లాన్ చేస్తున్నాడు. ఇలా రాజకీయం అన్నాక రకరకాలుగా ఉంటుందండి. అందులో భాగంగా వచ్చిన వాళ్ళని మేము ఎవరిని విమర్శించట్లేదు, కానీ వచ్చిన వాళ్ళు ఎవరనేది ఆ క్లారిటీ ఖచ్చితంగా అధిష్టానానికి మా పవన్ కళ్యాణ్ గారికి ఉందని ఖచ్చితంగా భావిస్తున్నాం. ఇప్పుడు టీడీపీ జనసేన రెండు పొత్తు కాబట్టి ఏ సీటు తీసుకున్నా సరే ఖచ్చితంగా గెలిచే విధంగా ఖచ్చితంగా ఎలా ఉంటుంది, రేపు భవిష్యత్తులో గెలవాలి, మంచి వ్యక్తి ఎవరనేదాన్ని ఇద్దరు కలిపి కూర్చుని మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము అందరం ఆశాభావంతో ఉన్నామండి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశం నాకు శిరోధార్యం. ఖచ్చితంగా రామచంద్రపురం జనసేనకి ఇస్తే మాత్రం గెలిచి తీరుతాం. అదే తెలుగుదేశానికి ఇచ్చినప్పటికీ కూడా మేము మనస్ఫూర్తిగా పనిచేస్తాం. ఎవరైతే కొత్తగా చేరి క్యాడర్లో అయోమయం సృష్టిస్తున్నారో కోవర్టులుగా కూడా భావించే అవకాశాలు ఉన్నాయి. కానీ మేము అలాంటి వాళ్ళు పట్టించుకోం. అధినేత చెప్పిన ఆదేశాలు మాత్రమే పట్టించుకుంటాం. రామచంద్రపురంలో జనసేన కోనసీమ, అదేవిధంగా తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో గల అత్యంత బలీయంగా ఉంది. మొన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఓటు శాతమే మాకు కారణం. ఖచ్చితంగా అధినేత ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తామని ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ ధర్మ న్యూస్ రామచంద్రపురం నుంచి.